హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుడ్డి ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం భారతరత్న అవార్డు గురించి తెలుసుకుందాం. భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు. ఇది 1954లో స్థాపించబడింది. ముఖ్యంగా విభిన్న రంగాల్లో వ్యక్తులు చేసిన అసాధారణ సేవ, పనితీరును ప్రశంసిస్తూ ఈ అవార్డును ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తారు. ఈ అవార్డు కేవలం భారతీయులకు మాత్రమే కాదు, భారతీయులు కాని వారు కూడా ఈ అవార్డును అందుకోవచ్చు. ఈ అవార్డు అందుకున్న వారిలో ప్రముఖులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మదర్ తెరిసా గారు, సివి రామన్ గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు, లతా మంగేష్కర్ గారు, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వంటి వారు చాలామంది ఉన్నారు. 2025లో భారతరత్న అవార్డులను మాత్రం ఇవ్వలేదు. 2024లో మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ గారు, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ గారు, మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ గారు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్కి భారతరత్న అవార్డు దక్కింది. అయితే భారతరత్న అవార్డు గ్రహీతలకు లభించే సౌకర్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతరత్న అవార్డు గ్రహీతలు జీవితాంతం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించవలసిన అవసరం లేదు. భారతరత్న అవార్డు గ్రహీతలకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జెడ్+ కేటగిరీ భద్రత కల్పిస్తుంది. జీవితకాలం విమానాల్లో విఐపి హోదాతో ప్రయాణం. భారత చీఫ్ జస్టిస్ జీతానికి సమానమైన మొత్తాన్ని జీవితకాలం పెన్షన్గా అందిస్తారు. అధికారిక ప్రోటోకాల్ లిస్టులో భారతరత్న అవార్డు గ్రహీతలకు స్థానం ఉంటుంది. వీరికి ప్రాధాన్యత క్రమంలో 7వ స్థానం ఉంటుంది. ప్రభుత్వ పరంగా నిర్వహించే ఏ కార్యక్రమమైనా ప్రోటోకాల్ జాబితాలో భారతరత్న అవార్డు గ్రహీతలు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, సంబంధిత రాష్ట్ర గవర్నర్, మాజీ రాష్ట్రపతులు, ఉప ప్రధానులు, లోక్సభ స్పీకర్తో పాటు భారత చీఫ్ జస్టిస్లతో పాటు 7వ స్థానంలో అరుదైన గౌరవం దక్కుతుంది. అవార్డు గ్రహీతలకు పథకం, రాష్ట్రపతి సంతకంతో కూడిన సర్టిఫికేట్లను అందజేస్తారు. ఒకవేళ అవార్డు గ్రహీతలు మరణిస్తే ప్రభుత్వం లాంఛనాలతో, ఆర్మీ గౌరవ వందనంతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. భారతరత్న అవార్డును కాపర్తో తయారు చేస్తారు. దీనిని ప్రఖ్యాత కళాకారుడు నందలాల్ బోస్ రూపొందించారు. ఈ పురస్కారం రావి చెట్టు ఆకు ఆకారంలో ఉంటుంది. దానిపై ఒకవైపు ప్లాటినంతో చెక్కిన సూర్యుడి చిత్రం, కింద దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసి ఉంటుంది. పథకానికి మరోవైపు అశోక స్తంభం, కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. భారతరత్న అవార్డుకి ఎంపిక చేసే వ్యక్తుల పేర్లు ప్రధానమంత్రి ఎంపిక చేసి రాష్ట్రపతికి పంపిస్తారు. రాజకీయాలు, విద్య, సైన్స్, ఆర్ట్స్, సాహిత్యం, క్రీడలు, సామాజిక సేవ, శాంతి వంటి వివిధ రంగాల్లో ప్రతిభ, విశిష్ట సేవలను అందించిన వారికి ఈ అవార్డుకి జాతీయతతో సంబంధం ఉండదు. విదేశీయులకు కూడా భారతరత్న అవార్డు ప్రకటిస్తారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన బుడ్డి ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.